చాలామంది పేషెంట్లు డయాబెటీస్కి అండ్ ఓరల్ హెల్త్ ప్రాబ్లమ్స్కి ఏదైనా సంబంధం ఉందని అడుగుతారు. హాయ్ ఆల్, నా పేరు డాక్టర్ శ్రీహర్ష ఫ్రమ్ ఎపెక్స్ డెంటల్ కేర్ ఇంప్లాంట్ సెంటర్, షీలానగర్, విశాఖపట్నం. సో ఎస్, డెఫినెట్గా డయాబెటీస్కి అండ్ ఓరల్ హెల్త్ ప్రాబ్లమ్స్కి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎలా అంటే డయాబెటీస్కి ఉండే 6 మేజర్ కాంప్లికేషన్స్లో ఓరల్ హెల్త్ ప్రాబ్లం కూడా ఒకటి. సో అది ఎలాగో చూద్దాం. సో నెంబర్ 1, గమ్ డిసీజెస్. సో ఎప్పుడైతే మన డయాబెటీస్ మన కంట్రోల్ ఉండదో ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయ్యి ఇన్ఫెక్షన్స్ని ఫైట్ చేయలేదు. సో దానివల్ల జింజైబైటిస్ లేదా పెరిడోనైటిస్ లాంటి చిగురు సమస్యలు కూడా పెరుగుతాయి. సో నెంబర్ 2, జీరోస్టోమియా లేదా నోరు ఎండిపోవడం. సో డయాబెటీస్ ఎప్పుడైతే మన కంట్రోల్లో ఉండదో మన ఉమ్మోత్పత్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే పళ్ళు పుచ్చిపోవడం, నోటి నుంచి దుర్వాసన రావడం, లేదంటే గుటక వేసుకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండడం అనేది సాధారణంగా కనిపిస్తుంటాయి. నెంబర్ 3, టీటీకే. సో ఇందాక తెలుసుకున్నట్టుగా ఎప్పుడైతే మనకి డయాబెటీస్ అనేది కంట్రోల్ ఉండదో దానివల్ల సలైవా ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా మన టీత్ మీద బిల్డప్ అయ్యి పుచ్చులు పెరిగే అవకాశం ఎక్కువ అవుతుంది. సో నెంబర్ 4, ఫంగల్ ఇన్ఫెక్షన్స్. సో మన బాడీలో హై బ్లడ్ షుగర్ లెవెల్ ఉండడం వల్ల ఈస్ట్ అనే ఫంగై పెరగడానికి అది హెల్ప్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే క్యాండిడియాసిస్ లాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా మన నోట్లో ఎఫెక్ట్ అవుతాయి. సో లాస్ట్లీ అండ్ మోస్ట్ కామన్లీ ఉన్న కాంప్లికేషన్ ఏంటంటే డిలేడ్ ఓరల్ హీలింగ్. సాధారణంగా పన్ను తీయించుకున్న చోటు కానీ లేదంటే ఏదైనా ఓరల్ సర్జరీ జరిగిన చోటు కానీ మనకి పుండు అనేది తొందరగా మాందం. సో అది ఎందుకంటే డయాబెటీస్ ఎప్పుడైతే మన కంట్రోల్లో ఉంటుందో ఆపరేట్ చేసిన ఏరియాలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరగదు. సో దానికి తోడు ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ ఉండడం వల్ల మనకి కొంచెం wound అనేది స్లోగా హీల్ అవుతుంది. సో డయాబెటీస్ ఉన్నవాళ్ళు మన ఓరల్ హెల్త్ కేర్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి? సో నెంబర్ 1, ఎవ్రీ 6 మంత్స్కి మీ డెంటిస్ట్ని ఒకసారి విజిట్ చేయండి. సో ఏదైనా ఇనిషియల్ స్టేజ్లో ప్రాబ్లమ్స్ ఉంటే అది మీకు రెక్టిఫై అయిపోతాయి. సో నెంబర్ 2, రెగ్యులర్గా బ్రష్ చేసుకొని ఫ్లాస్ వాడి అండ్ వీలైతే ఒక మౌత్ వాష్ వాడుకుంటే నోట్లో ఏదైనా హార్మ్ఫుల్ బ్యాక్టీరియాలు పెరగకుండా ఉంటాయి. సో నెంబర్ 3, డయాబెటాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని ఒకసారి కన్సల్ట్ అయ్యి మీ బ్లడ్ షుగర్ లెవెల్ అనేది మెయింటైన్ చేసుకోండి. దాని ద్వారా మీ ఓరల్ హెల్తే కాదు మీ సిస్టమిక్ హెల్త్ కూడా కంట్రోల్లో ఉంటుంది. సో హోప్ దిస్ వీడియో ఇస్ ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.